హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 3 దగ్గర అయితే ఉన్నామండి. యాక్చువల్‌గా ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 సంబంధించి వర్క్ షెడ్యూల్ అనేది చాలా వరకు చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. ఈ రోజు వీడియోలో యొక్క 3 ఎలా ఉంది, అసలు ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క హెచ్ఓడి టవర్ 3 దగ్గర సిట్యుయేషను చాలా వరకు రూపురేఖలే మారిపోయినాయండి. ఈ యొక్క టవర్ దగ్గరైతే. గత సండే కూడా మీకు అప్డేట్ ఇచ్చాను. అప్పుడేంటంటే ఈ యొక్క షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో, మనకు ఈ యొక్క టవర్‌కి సంబంధించి గత 1 మంత్ నుంచి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు ఈ యొక్క షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడు చూడొచ్చు మీరు కాంక్రీట్‌తో బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటున్నారు. సో, కాంక్రీట్ మిషన్ కూడా వర్క్ చేస్తుంది చూడొచ్చు. అలాగే డయాగ్రిడ్‌కి సంబంధించి క్లీనింగ్‌తో పాటు పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి. అలాగే నిన్న నారాయణ గారి చేతుల మీదుగా అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గరగా అయితే డయాగ్రిడ్‌కి సంబంధించి వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. సో, ఏదైతే ఈ యొక్క రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్సు, అలాగే షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిపోయిందో ఫ్రంట్ సైడ్ అంతా కూడా, ఇప్పుడు కాంక్రీట్‌తో కొంతవరకు ఈ యొక్క టవర్ హైట్ అయితే పెంచుకుంటున్నారండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పెంచుకున్న తర్వాత స్లాబ్ అయితే పోస్తారనుకుంటాను. మనకి ఈ యొక్క టవర్ దగ్గర ఈ యొక్క రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌కే చాలా టైం తీసుకుంటుందండి. ఆ యొక్క రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక వెంటనే షట్టర్‌కి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేసుకొని, ఈ విధంగా కాంక్రీట్‌తో అయితే బిల్డింగ్ అయితే హైట్ పెంచుకుంటున్నారనమాట. సో, చెప్పాను గదా! నిన్న నారాయణ గారి చేతుల మీదుగా అయితే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించి వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయని. సో, మీరు చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించి వర్క్స్ జరుగుతున్నాయి చూడొచ్చు ఫ్రంట్ సైడు. ఇటు సైడ్ ఉన్న స్టీల్ వాల్స్‌కి, అటు సైడ్ ఉన్న ఒక 2 స్టీల్ వాల్స్‌కైతే వర్క్ అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. ఏవైతే కింద 2 వాల్స్ ఉన్నాయో వాటికి జంక్షన్ కలుపుకుంటూ ఇంకొకటి ఎక్స్ టైప్‌లో వాల్ అయితే వస్తుందండి. దాన్నయితే ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఒక దాని మీద ఒకటి. సో, అది ఇన్‌స్టాల్ అయిన తర్వాత మళ్ళీ వాటి మీద ఇంకొక 2 స్టీల్ వాల్స్ అయితే నిర్మించుకుంటారనమాట. గత సండే అప్డేట్ ఇచ్చానండి. అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా చేంజ్ అయిపోయిందనమాట. వితిన్ 5 డేస్‌లోనే ఎక్సలెంట్‌గా చేంజ్ అయిపోయింది. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గరైతే. సో, అలాగే భారీ టవర్ క్రేన్ నిర్మించుకున్నారు. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే మనకి ఇదొచ్చేసి బి+జి+39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. గత వీక్‌లో మీకు చెప్పాననమాట. ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించి కూడా కొన్ని రావడం జరుగుతుందండి. ఈ యొక్క ఎల్&టీ వాళ్ళదని ఈ 3 దగ్గరికైతే. ప్రస్తుతం వాటి ఇన్‌స్టాలేషన్ అయితే జరుగుతున్నాయండి. ఎంతలా మారిపోయింది చూడండి ఈ యొక్క 3 దగ్గరైతే. సో, ఎట్టకేలకు చాలామంది కూడా రీసెంట్ వీడియోస్‌లో ఈ యొక్క ఐకానిక్ టవర్స్ గురించి, ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ గాని, షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ జరిగేటప్పుడు వీడియో అప్డేట్ ఇచ్చేటప్పుడు అందరూ గూడా కింద కామెంట్‌లో ఇంకా మెయిన్ టవర్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదనేది అంటున్నారు. సో, ఎట్టకేలకు ఈ కాంక్రీట్‌తో బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటున్నారండి. మనకు ఎక్కువ టైం తీసుకుంది ఈ యొక్క రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌కైతే చాలా టైం తీసుకుందండి. అది కంప్లీట్ అవ్వంగానే షట్టర్స్ అన్ని కూడా ఇన్‌స్టాల్ చేసుకొని ఈ విధంగా కాంక్రీట్‌తో బిల్డింగ్ అయితే పైకి లేపుకుంటారు. యాక్చువల్‌గా ఇలా చేసుకోవడానికి మనకు ఒక్కొక్క ఫ్లోర్‌కి 10-12 డేస్ మాత్రమే పడుతుందంటండి. ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకోవడానికైతే. ఎందుకంటే ఇది మొత్తం కాంక్రీట్‌తో ఆహ్, స్టెప్ 1గా ఏందంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా చేసుకొని, వాటి మధ్యలో షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని, ఆ షట్టర్స్ మధ్యలో ఈ విధంగా కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ అయితే హైట్ లేపుకుంటూ వచ్చేస్తారనమాట. సో, ఇటుకతో అయితే కట్టరండి. ఇటుకతో కడితే ఖచ్చితంగా ఇలాంటి టవర్స్ కంప్లీట్ చేయాలంటే మినిమమ్ 6-10 ఇయర్స్ అయితే ఈజీగా పడుతుంది. అలా కాకుండా కాంక్రీట్‌తో మనకు బిల్డింగ్ లేపుకుంటూ వచ్చేస్తారు కాబట్టి, ఒక ప్రాసెస్ లాగా ఎవ్రీ 12 డేస్‌కి ఒక ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తారు. చూడొచ్చు. ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించి గాని, పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా చాలా వరకు పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా గత 1 మంత్ బ్యాక్ కంప్లీట్ చేసేసుకున్నారండి. బ్యాక్ సైడ్ అంతా కూడా కాంక్రీట్ వర్క్స్ అలాగే ఏదైతే వాల్స్ గోడలాగా నిర్మించుకుంటున్నారో అవన్నీ కూడా ఒక లెవెల్‌కి అయితే వచ్చేసిందనమాట. కొంతవరకు ఫ్రంట్ సైడ్ కొంతవరకే కాంక్రీట్ వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉందండి. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క టవర్ 3 దగ్గరైతే. చాలా అంటే చాలా వితిన్ 5 డేస్‌లోనే మనకు చాలా మటుకు మార్పనేది రావడం జరిగిందండి. చూడొచ్చు. టవర్ మధ్యలో గూడా ఒక క్రేన్ టైప్‌లో ఒకటుందో చూడొచ్చు మీరు. అలాగే మీరు ఇక్కడ చూడండి కాంక్రీట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా. కాంక్రీట్ మిషనరీ త్రూ పైపు ఎక్కడైతే ఈ యొక్క రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు షట్టర్స్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందో అక్కడంతా కూడా ఈ యొక్క కాంక్రీట్‌తో ఈ విధంగా పోసుకుంటూ గోడైతే హైట్ లేపుకుంటూ వచ్చేస్తారండి. చూడాలి. ఇంక నుంచి మాత్రం ఎవ్రీ 1 వీక్ అయితే చాలా అంటే చాలా అప్‌డేట్ ఉంటుందండి. ఈ యొక్క టవర్స్ దగ్గరైతే మాత్రం. ప్రస్తుతం అయితే ఈ యొక్క 3 దగ్గర మాత్రం
ఈ యొక్క కోర్ కాంక్రీట్‌తో బిల్డింగ్ అయితే పనులైతే మొదలుపెట్టడం జరిగింది. భారీ టవర్ క్రేన్ కూడా మీరు చూడొచ్చు. కూడా రేకులతో మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా ఫెన్సింగ్ లాగా నీట్గా క్లియర్గా నిర్మించేసుకున్నారండి. ఎల్ఎన్టీ వాళ్ళైతే చూడొచ్చు. ఏంటంటే మనకు అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ అనమాట. ఇదే సేమ్ ఎల్ఎన్టీ వాళ్ళే నిర్మిస్తున్నారు.